నమస్తే వెల్కమ్ టు స్పాట్లైట్. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ పై అన్ని పార్టీల ఫోకస్ పెరిగింది. నోటిఫికేషన్ ఎప్పుడైనా వచ్చే ఛాన్స్ ఉండటంతో ప్రధాన పార్టీలు అలర్ట్ అయ్యాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రేటర్లో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలతో బిజీగా మారింది. అటు బీజేపీ కాంగ్రెస్ నేతలు కూడా పక్కా వ్యూహాల్లో ఉన్నారు. దుబ్బాక విక్టరీని జీహెచ్ఎంసీలోనూ కంటిన్యూ చేస్తామని బీజేపీ నేతలు అంటున్నారు. ఈ ఎన్నికలతో తిరిగి ఫామ్లోకి వస్తామని కాంగ్రెస్ నేతలు ధీమాగా ఉన్నారు. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గులాబీ పార్టీ చాలా హామీలు ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్కు గత 6 ఏళ్లలో హైదరాబాద్లో ఏం మారింది? టీఆర్ఎస్ హామీలు ఎన్ని వర్కౌట్ అయ్యాయి? వరద బాధితుల ఆందోళన ఇంకా ఎందుకు సాగుతోంది? ఈ ఎన్నికల్లో ఎల్ఆర్ఎస్ సైలెంట్ ఫ్యాక్టర్ అవుతుందా? హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, మూసీ సుందరీకరణ ఎక్కడి వరకు వచ్చాయి? గ్రేటర్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సంగతేంటి? ఇలాంటి అంశాలపై ఇవాల్టి స్పాట్లైట్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరిలో కొత్త పాలకవర్గం కొలువుదీరాల్సి ఉంటుంది. ఎన్నికలు ఎప్పుడైనా ఉండే అవకాశం ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అలర్ట్ అవుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ జనంపై వరాలు ప్రకటిస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ మెరుపు వ్యూహాలతో రెడీ అవుతున్నాయి. గ్రేటర్లో పార్టీల వ్యూహాలు ఎలా ఉన్నాయి? గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి. సంక్షేమ పథకాలు అమలవుతున్నా దుబ్బాకలో ఓడిపోయామన్న టెన్షన్ లో టీఆర్ఎస్ నేతలున్నారు. ఆ ఎఫెక్ట్ గ్రేటర్ పోల్స్ పై పడకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఇప్పటికిప్పుడు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో సిటీలో హడావుడి కనిపిస్తోంది. అటు జనంపై వరాల జల్లు కూడా కురిపిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రచార బాధ్యతను మంత్రి కేటీఆర్ భుజానికెత్తుకున్నారు. గత గ్రేటర్ ఎన్నికల బాధ్యత కూడా కేటీఆర్ చూసుకున్నారు. అప్పుడు కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం ఉండడంతో టీఆర్ఎస్ అంచనాలకు మించి కార్పొరేట్ స్థానాలను గెలుచుకుంది. ఇప్పుడు పరిస్థితి డిఫరెంట్ గా కనిపిస్తోంది. దీంతో మరింత అలర్ట్ అవుతున్నారు గులాబీ నేతలు. గ్రేటర్ హైదరాబాద్ లో 74 లక్షల ఓటర్లుండగా సాధారణంగా 50 నుంచి 55% వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుంటుంది. బస్తీలు, కాలనీల వాసుల్లో చాలా వరకు ఓట్లేస్తారు. దీంతో టీఆర్ఎస్ వారిని టార్గెట్ గా చేసుకునే పనిలో పడింది. పార్టీపై అసంతృప్తితో ఉన్న కులాలను, నేతలను బుజ్జగించేందుకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కొన్ని నామినేటెడ్ పదవుల్లో నియామకాలు చేసింది. ఇంటి పన్నులో 50% మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత వరద సహాయం అందని వారికి మీ సేవ ద్వారా అప్లై చేసుకుంటే పరిశీలించి డబ్బులు అకౌంట్స్ లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలను 14,500 నుంచి 17,500కు పెంచుతున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. నెలకు 8 కోట్లు అదనపు ఖర్చు అవుతుందన్నారు. హైదరాబాద్ తర్వాత గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట సహా పలు మున్సిపాలిటీల ఎలక్షన్లు కూడా ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి పన్ను చెల్లింపు రాయితీ వర్తింపజేశారు. ఇక ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ లోని 4.5 లక్షల కుటుంబాలకు 10,000 చొప్పున 450 కోట్లు వరద సాయం అందించామని, ఇంకో 1,00,000 కుటుంబాలకు సాయం చేసేందుకు మరో 100 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. హైకోర్టులో కేసు కారణంగా బీఆర్ఎస్ పెండింగ్ లో ఉండడంతో దానికి బదులుగా ఎల్ఆర్ఎస్ ఛార్జీల్లో సడలింపు ప్రకటిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు అసంతృప్తితో ఉన్న ఎంప్లాయీస్ ను ఆకర్షించేలా ప్లాన్ చేశారు. ఆర్టీసీ కార్మికులకు కరోనా టైంలో కట్ చేసిన 50% జీతాలను చెల్లించాలని తాజాగా ఆదేశించారు. అలాగే కాంట్రాక్ట్ లెక్చరర్ల ట్రాన్స్ఫర్ కోసం అవకాశం కల్పిస్తామంటున్నారు. ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న 3 డిఎల్లో ఒకదానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు బస్తీ దవాఖానాలు ప్రారంభిస్తూ ఆకట్టుకునే పనిలో ఉన్నారు. పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయని ప్రకటిస్తున్నారు. దుబ్బాక ఓటమి తర్వాత గ్రేటర్ లో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో టీఆర్ఎస్ ఉంది. అయితే ఇక్కడ ఓడించాలన్న లక్ష్యంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రణాళికల్లో ఉన్నాయి. దీపావళి కానుకగా గౌరవ ముఖ్యమంత్రి గారు నగరంలోని శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రస్తుతం 14,500 రూపాయలు వస్తున్నాయి. దానికి మరొక 3,000 రూపాయలు జోడిస్తూ 17,500 రూపాయలు వారి జీతాన్ని కూడా పెంచుతా ఉన్నాం. దుబ్బాక అసెంబ్లీ సీటు గెలుపుతో బీజేపీ జోష్ మీద ఉంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆ పార్టీకి పట్టు ఉంది. దుబ్బాకలో రూరల్ ఏరియా ఎక్కువగా ఉన్న పట్టు నిరూపించుకుంది. సిటీలో కార్యకర్తల బలం ఉండడంతో గ్రేటర్ గెలిపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. నోటిఫికేషన్ తో సంబంధం లేకుండానే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీగా ఉండేందుకు సన్నద్ధమవుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలపై పార్టీ జాతీయ నాయకత్వం కూడా ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో ఎలా దూసుకెళ్లాలన్న విషయంపై వ్యూహాలు రెడీ చేసేందుకు ఏకంగా జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ కు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఇన్ఛార్జ్ గా బాధ్యతలు అప్పగించారంటే ఏ స్థాయిలో సీరియస్ గా తీసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు.
కో కన్వీనర్ గా కర్ణాటక విద్యా మంత్రి సుధాకర్, మహారాష్ట్రకు చెందిన ఆశీష్ షెల్లార్, గుజరాత్ కు చెందిన ప్రదీప్ సింగ్ వాఘేలా, కర్ణాటక బీజేపీ కార్యదర్శి ఎమ్మెల్యే సతీష్ రెడ్డిలను సభ్యులుగా నియమించింది బీజేపీ. మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, కన్వీనర్ గా బీజేపీ ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, కో కన్వీనర్ గా మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఇన్ఛార్జీలుగా గరికపాటి, చింతల్ రామచంద్రరెడ్డిని నియమించారు. ఈ కమిటీలన్నీ వ్యూహాలు రెడీ చేస్తున్నాయి. రాష్ట్ర భవిష్యత్తును ఈ ఎన్నికలు సూచిస్తాయంటున్నారు బీజేపీ సీనియర్ నేత డాక్టర్ లక్ష్మణ్. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పాపాలను నగర ప్రజలు మర్చిపోలేదన్నారు. టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలసలు పెరుగుతాయన్నారు. మరోవైపు కార్పొరేటర్ గా పోటీ చేయాలనుకునే వారి నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు బీజేపీ నేతలు. వారిలో బలమైన వారిని సామాజిక సమీకరణాల ఆధారంగా ఫైనలైజ్ చేయనున్నారు. ఎన్నికల సందర్భంలో మీరు హైదరాబాద్ ప్రజలను ఏ రకంగా మోసం చేశారు, దగా చేశారు. మీరు 550 కోట్లలో 300 కోట్లు తినేసి దండుకొని కనీసం ఇవాళ పేదవాళ్లకు దళారీ వ్యవస్థ లేకుండా పంపిణీ చేసే వ్యవస్థ లేదంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుందో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కుట్రపూరితమైన చర్యలను ఎదుర్కోవడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు ఎన్నికలు రేపేమే ప్రకటించినా దానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ పై పట్టుంది. దాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆలస్యం లేకుండా గ్రేటర్ ఎన్నికల కార్యాచరణ రెడీ చేస్తున్నారు. కార్పొరేటర్ గా పోటీ చేయాలనుకునే వారు అప్లికేషన్లను ఈ నెల 18 లోపు ఇవ్వాలని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్ కొత్త చీఫ్ మాణిక్కం ఠాగూర్ గ్రేటర్ వార్ పై స్పెషల్ ఫోకస్ చేశారు. అటు బీజేపీ రాష్ట్ర శాఖకు కూడా కొత్త ఇన్ఛార్జ్ రావడంతో అందరికీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. హైదరాబాద్ ప్రజలకు ఇంకా వరద సహాయం అందడం లేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రాష్ట్ర పార్టీ నేతలతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ లో నాటి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సైబరాబాద్, జీనోమ్ వ్యాలీ సహా ఇతర ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ లో జనం సమస్యల వలయంలో ఉన్నారు. రోడ్ల దగ్గర నుంచి నాలాల వరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు చెప్పినన్ని రాలేదు. మొన్నటి వరదలకు ఉన్న ఇండ్లు డ్యామేజ్ అయ్యి వారు సహాయం కోసం ఇంకా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఓట్ల కోసం అధికార పార్టీ వరాలు ఇస్తున్నట్లే ఇస్తూ మరో చేత్తో డబ్బులు లాగుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ 6 ఏళ్లలో హైదరాబాద్లో ఏం మార్పులు వచ్చాయి? పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు సమకూరాయి? ఎన్నికలు వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఇలాంటి ప్రశ్నలు తెరపైకి వస్తుంటాయి. విశ్వనగరంగా హైదరాబాద్ అంటూ టీఆర్ఎస్ గత గ్రేటర్ ఎన్నికల్లో 99 డివిజన్లలో గెలిచింది. డల్లాస్, ఇస్తాంబుల్ అంటూ హామీలు ఇచ్చారు. అయితే వాస్తవంలో పరిస్థితి ఎలా ఉందన్నది ఇప్పుడు కీలకంగా మారింది. గ్రేటర్లో ముఖ్యమైనవి రోడ్లు. ఇప్పటికే ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణాలు చేపడుతున్నా చాలా వరకు మాత్రం రోడ్లు డ్యామేజ్ అయ్యే కనిపిస్తున్నాయి. మొన్నటి భారీ వర్షాలు, వరదలతో మరింత నష్టం జరిగింది. అప్పటికప్పుడు కొన్ని రోడ్లు తాత్కాలికంగా రిపేర్ చేసి మమా అనిపించుకున్నా ఇంకా చేయాల్సింది చాలానే ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 9103 కిలోమీటర్ల మేర రోడ్లు ఉన్నాయి. ఇందులో 709 కిలోమీటర్లు మెయిన్ రోడ్లు కాగా వీటి నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను ఈ ఏడాది నుంచి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించింది సర్కార్. ఇప్పుడు భారీ వర్షాలు, వరదలకు గ్రేటర్లో 520 కిలోమీటర్ల దాకా రోడ్లు పాడయ్యాయి. వీటి మరమ్మతులకు 450 కోట్ల రూపాయల ఖర్చవుతుందన్న అంచనాలు ఉన్నాయి. అవి బాగయ్యేందుకు 2 నెలల వరకు టైం పడుతుందంటున్నారు. గతంలో గుంత చూపిస్తే నష్టపరిహారం ఇస్తామని ప్రకటించిన సందర్భాలున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా గుంతలమయమే. సిటీలో నాలాల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. నిజానికి ఏ నగరంలో అయినా వరద నీరు, మురుగునీరు వెళ్లేందుకు వేరువేరు కాలువలు ఉండాలి. కానీ గ్రేటర్లో మాత్రం అన్నింటికీ ఒకటే ఉంటోంది. కొన్ని చోట్ల నిజాం కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థే ఉంది. మొన్నటి భారీ వరదలకు అవి తట్టుకోలేదు. దీంతో కాలనీలన్నీ చెరువులయ్యాయి. సిటీలో కొన్ని చోట్ల నాలాలకు మూతల్లేవు. ఓపెన్ నాలాకు నేరేడ్మెట్లో చిన్నారి సుమేధ బలైంది. వరదలు రాకముందే ఈ ఘటన జరిగింది. అప్పటికప్పుడు రివ్యూ చేసిన మంత్రి కేటీఆర్ గ్రేటర్లోని నాలాలన్నింటికీ క్యాపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిజానికి ఈ అప్రమత్తత సమీక్ష వర్షాకాలానికి ముందుండాలి. కానీ అలా జరగలేదు. చిన్నారి ప్రాణం మాత్రం బలైపోయింది. యంత్రాంగ నిర్లక్ష్యమే ఇందుకు కారణమంటూ సుమేధ పేరెంట్స్
అధికారులు ప్రజాప్రతినిధులపై కేసు కూడా పెట్టారు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా అరౌండ్ 13 days అయిపోయింది. మా అమ్మాయిది 17th తంది అయిపోయింది, 18th దొరికింది. పనులు జరుగుతున్నాయని చూపిస్తున్నారు. ఎలా ఒక నార్మల్ జాలీని కరెంట్ పోల్కి కనెక్ట్ చేస్తూ కొబ్బరిపాటుతో మూడేస్తారు. అది ఒక రోజు ఎవరో వీడియో తీసి మళ్ళీ పెడితే మళ్ళీ దాన్ని రెక్టిఫై చేస్తూ ఇంకోటి ఏదో పెట్టారు. సో టెంపరీ అరేంజ్మెంట్స్ ఎందుకు చేసుకుంటూ వెళ్తున్నారు? ఎందుకు పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వట్లేదు? మొన్నటి వరదలు సిటీ జనానికి చుక్కలు చూపించాయి. చాలా కాలనీలు నీట మునిగాయి. చాలా మంది జనం ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు. మరికొందరిని బోట్లలో తరలించారు. మన రాష్ట్రంలో ఉన్న బోట్లు తక్కువవడంతో ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించాల్సి వచ్చింది. నేతలు పరామర్శలకు వెళ్లినప్పుడు జనంలో తీవ్ర ఆగ్రహావేశాలు కనిపించాయి. చాలా మంది ఇండ్లు డ్యామేజ్ అయ్యాయి. దీంతో అప్పటికప్పుడు ఫ్లడ్ రిలీఫ్ అంటూ 10,000 రూపాయలు, ఇండ్లు ధ్వంసమైతే 50,000 నుంచి 1,00,000 దాకా ప్రకటించారు. అయితే చాలా వరకు ఇందులోనూ చేతివాటాలు కనిపించినట్లు ఆరోపణలున్నాయి. జనం పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి జీహెచ్ఎంసీ ఆఫీసుల ముందు బైఠాయించారు. తమకు పరిహారం అందలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం ఆగ్రహాన్ని చల్లార్చేందుకు నష్టపోయిన వారందరికీ పరిహారం ఇస్తామని, వారందరూ 20 రూపాయలు చెల్లించి మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలన్నారు మంత్రి కేటీఆర్. అయితే తాజాగా పెద్ద సంఖ్యలో వరద బాధితులు మీ సేవ కేంద్రాల ముందు బారులు తీరారు. దరఖాస్తు చేసేసరికి 200 రూపాయలకు పైనే ఖర్చవుతుందంటున్నారు బాధితులు. అవసరమా ఇచ్చుడు? మరి ఎందుకు ఇది ఇంత వ్యక్తి దోచుకుంటే ఒక్క పేపర్ కొందా 15 రూపాయలు, మళ్ళీ ఇట్లా అవసరమా? మరి ఆ సీఎం ఇస్తే ఎన్ని లెక్కలు పట్టలేదు. జనం అంతా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 200 కావాలట్లయితే చెప్పండి. మరి కరోనా ముంగడ రోగాలు పెట్టుకోవాలా ఇట్లా జమ చేసి మీద? మరి మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఎన్నికల ఖర్చుల కోసం, ఎన్నికల ఓట్ల కోసం 500 కోట్ల రూపాయలను బ్యాంకుల నుంచి నగదు తీసుకొచ్చి 250 కోట్ల రూపాయలు పెట్టి ఓట్లు కొనుగోలు చేసిండ్రు. రేపు ఎన్నికలలో ఓట్లు వేయడానికి 250 కోట్లు పంచిర్రు. 250 కోట్ల రూపాయలు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దిగమింగిన్రు. చెరువుల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కేటీఆర్. క్రమబద్ధంగా జరగకపోవటం వల్లే వరదల వంటి పరిస్థితి వచ్చిందన్నారు. దశాబ్దాలుగా అందరి అలక్ష్యంతోనే సమస్యలు వచ్చాయంటున్నారు. 1916లో పడ్డ వర్షాల తర్వాత అంతటి స్థాయిలో మొన్న అక్టోబర్లో 2020 సంవత్సరంలో వర్షాలు పడ్డాయి. ఒక శాశ్వతమైన పరిష్కారం కనుక్కోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంగా మా మీదే ఉంది. ఇది ఒక రోజులోనో 6 నెలల్లోనో 6 ఏళ్లలోనో ఒక రాత్రియో జరిగింది కాదు. దశాబ్దాలు, నేను ఒక్కరిని అనడం లేదు, దశాబ్దాల నుండి దశల వారీగా జరుగుతూ వచ్చిన వేగంగా జరిగిన పట్టణీకరణ, షార్ట్ సైటెడ్ థింకింగ్తో ఆ రోజుకి ఆ నిమిషానికి నాకేం కావాలి అదే చూసుకొని మిగతా విషయాలు పట్టించుకోకుండా ఎక్కడికక్కడ నాలా మీద కావాల్సిన నాలా మీద, చెరువులో కావాల్సిన చెరువులో, ఎక్కడ పడితే అక్కడ నిర్మాణాలు చేయడం వల్ల ఈరోజు ఈ ఉపద్రవం మనకు వచ్చింది. ఆస్తి పన్ను విషయంలో 50% మాఫీ చేస్తామని తాజాగా మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అయితే మార్చి 20 తర్వాత లాక్డౌన్ రావడంతో జనమంతా ఇళ్లకే పరిమితమయ్యారు. వ్యవసాయం తప్ప ఇతర పనులేవీ జరగలేదు. జనం చేతిలో డబ్బు లేకుండా పోయింది. లాక్డౌన్ ముగిశాక జనంతో ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించుకుంది ప్రభుత్వం. ఎర్లీ బర్డ్ పథకం పేరుతో 5% డిస్కౌంట్ పెట్టి మరీ వసూలు చేసింది. కష్టకాలంలో డబ్బులు కట్టే సమయంలోనే రిలీఫ్ ప్రకటించి ఉంటే బాగుండేదన్న ఆవేదన జనంలో ఉంది. సిటీని క్లీన్ గా ఉంచటంలో, మ్యాన్ హోల్స్ లో దిగి వ్యర్థాలను క్లియర్ చేయటంలో పారిశుద్ధ్య కార్మికులది కీలక పాత్ర. వారికి గతంలోనే పెంచాల్సి ఉండగా చేయలేదు. కరోనా టైంలో బోనస్ ఇస్తామన్నారు. ఆ తర్వాత నిలిపివేశారు. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్ల ముందు మళ్లీ వరాలు కురిపించారన్న వాదనలు ఉన్నాయి. ఆస్తి పన్నులో 50% రాయితీ ఇచ్చిన ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో అందుకు ఎన్నో రెట్లు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తోందని, అంటే ఒక చేత్తో వచ్చి మరో చేత్తో లాక్కునే మోసమే అంటున్నారు కాంగ్రెస్ నేతలు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పాతాళానికి వెళ్తుందన్నారు. 50,000 60,000 రూపాయలు ఎల్ఆర్ఎస్ కింద ఒక చేతి నుంచి ఏమో పైసలు దండుకుంటాడట, ఇంకో చేతి నుంచి అట 50% ట్యాక్స్ రిబేట్ ఇస్తారంటే ఇది ప్రజల మీద ప్రేమ ఉన్నట్ట? కేటీఆర్ గారు నిజంగా మీకు గనక ప్రజల మీద ప్రేమ ఉంటే ఎల్ఆర్ఎస్ ను ఇమీడియట్ గా రద్దు చేయి. ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయకుండా జిహెచ్ఎంసీలో ఎన్నికల్లో టీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా ఓట్ల కోసం ముందుకొస్తే వాళ్ళందరినీ తరిమి కొట్టండి అని చెప్పని కూడా ఈ సందర్భంగా మేము ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. సిటీలో పైపైన కనిపించే ఫ్లైఓవర్లు, అండర్ పాస్లకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. అయితే భూగర్భంలో వరద, మురుగునీరు వెళ్లే కాలువల విషయంలో మాత్రం అంతగా ఫోకస్ పెట్టలేదంటున్నాయి విపక్షాలు. గ్రేటర్లో ఎవరేం చేశారన్న రాజకీయ వర్గాల్లో హాట్ గా విమర్శలు, ప్రతి విమర్శలు నడుస్తున్నాయి.
జీహెచ్ఎంసీలో ఒక్క ఛాన్స్ అంటూ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న టీఆర్ఎస్ 2016లో చాలా హామీలిచ్చింది. అందులో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, మూసీ సుందరీకరణ, ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇచ్చేలా హైదరాబాద్లో స్పోర్ట్స్ అభివృద్ధి ఇలాంటివి 16 పేజీలతో 68 కొత్త హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఆ మేనిఫెస్టో టీఆర్ఎస్ పార్టీ వెబ్సైట్లో కనిపించని పరిస్థితి. రెండు 2016లో టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. 5 ఏళ్లు ఇట్టే గడిచిపోయాయి. ఇది వరకు మజ్లిస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలను గ్రేటర్ పీఠంపై చూశారని ఒక్కసారి తమకు ఛాన్స్ ఇవ్వాలంటూ 2016లో హైదరాబాద్ ప్రజలను టీఆర్ఎస్ నేతలు కోరారు. అన్నట్లుగానే 150 డివిజన్లకు గాను 99 చోట్ల గెలిచారు. మజ్లిస్ సపోర్టు లేకుండానే గ్రేటర్ పీఠం దక్కించుకున్నారు. అదే సమయంలో రాజధాని ప్రజలకు టీఆర్ఎస్ చాలా హామీలు గుప్పించింది. 5 ఏళ్లు ఇట్టే గడిచిపోయాయి కానీ అందులో చాలా వరకు హామీలు అలాగే ఉండిపోయాయంటున్నారు విపక్ష నేతలు. హుస్సేన్ సాగర్లో చెత్తా చెదరం తొలగించి ఆధునిక హంగులు జోడించి వరల్డ్ టూరిజం స్పాట్గా మారుస్తామని, హుస్సేన్ సాగర్ వాటర్ను కోకోనట్ వాటర్ మాదిరిగా చేస్తామని 2016లో సీఎం కేసీఆర్ హామీలిచ్చారు. 480 ఏళ్ల కింద 24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హుస్సేన్ సాగర్ నిర్మాణం జరిగింది. ఇప్పుడు 7 చదరపు కిలోమీటర్లకు కుచించుకుపోయింది. ఉమ్మడి ఏపీ పాలకుల నుంచి ఇప్పటి టీఆర్ఎస్ సర్కారు దాకా హుస్సేన్ సాగర్ను ప్రక్షాళన చేస్తామని ప్రకటనలు చేయడం, తర్వాత పట్టించుకోకపోవడం రివాజుగా మారింది. 15 ఏళ్లలో హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు 1000 కోట్ల దాకా వెచ్చించినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఫలితం మాత్రం లేదు. ఇప్పుడు ఏమీ మారలేదు. ఇప్పుడు ఎన్నికల్లో హుస్సేన్ సాగర్ నీళ్లు తాగాకే టీఆర్ఎస్ కార్పొరేట్ అభ్యర్థులు ప్రజలను ఓట్లడగాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. మూసీ ప్రక్షాళన, సుందరీకరణకు 6 ఏళ్లలో 1400 కోట్లు కేటాయించినట్టు చెప్పిన సర్కార్ ఈ ఏడాది జనవరి నాటికి 2 కోట్లే ఖర్చు చేసింది. ఇందులో మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్టాఫ్ జీతభత్యాలు, సర్వేల ఖర్చే ఎక్కువ. సిటీలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇష్యూ కీలకంగా మారుతోంది. డిసెంబర్ నాటికి 1,00,000 ఇండ్లు పంచుతామని టీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. ఎక్కడున్నాయో చూపాలంటూ కాంగ్రెస్ నేత భట్టి ప్రశ్నించడం, తలసానితో కలిసి పర్యటించడం జరిగిపోయాయి. అయితే అధికార పార్టీ నేతలు చెప్పినట్లు 1,00,000 ఇండ్లు ఎక్కడా లేవని, కేవలం జీహెచ్ఎంసీ ఎలక్షన్ స్టంటే అని విపక్ష నేతలు క్లియర్గా చెప్పేశారు. భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. అది కూడా జరగలేదంటున్నారు. మరోవైపు హైదరాబాద్ ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇచ్చేంత స్థాయిలో సిటీలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ డెవలప్మెంట్ చేస్తామని గత ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. ఆ హామీ ఎక్కడ వరకు వచ్చిందో అధికార పార్టీ నేతలే చెప్పాలంటున్నారు విపక్ష నేతలు. ప్రస్తుతం రాజకీయ పార్టీల బలాబలాలు అంచనాలు చూస్తుంటే గ్రేటర్ వార్ కూడా దుబ్బాక మాదిరిగానే టఫ్ గా ఉండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వార్ వన్ సైడ్ చేయాలని టీఆర్ఎస్ అనుకుంటోంది. గ్రేటర్ విక్టరీ తమదే అన్న ధీమాలో బీజేపీ, కాంగ్రెస్ ఉన్నాయి. మరి ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి. ఇది ఇవాల్టి స్పాట్లైట్.